విద్వేషాలు రెచ్చగొట్టడం, అమాయక ప్రజల్ని ఆకట్టుకోవటం, తన ప్రసంగంలో వెటకారం జోడించి తిమ్మిని బొమ్మిని చేయటం, నిత్యం అసత్యాలు వల్లెవేయటం ఇది అతని నైజం. అతనెవరో మేం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక విషయంలోకి వెళ్దాం. ఆంధ్రోళ్ళు సన్నాసులు, ఆంధ్రోళ్ళు దొంగలు, ఆంధ్రోళ్ళు లంగలు, లఫంగులు, వాళ్లను తరిమి తరిమి కొడదాం. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ కూడా వచ్చింది, ఎన్నికలైపోయాయి. కానీ వాయిస్లో ఎక్కడా తేడా రాలేదు. అందులోనూ అయ్యగారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కాలం కలిసొచ్చి ఇచ్చిన కాంగ్రెస్, మద్దతిచ్చిన బీజేపీలు కూడా తెలంగాణలో అడ్రస్ లేవు. ఇక దొరగారి నోటి దురుసుకు అడ్డు లేకుండా పోయింది. ఇచ్చిన కాంగ్రెస్ను కూడా ఎలా తిడుతున్నాడో మీరే చూడండి. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు ఆ ఢిల్లీలో ఆనాడు ఇచ్చిన వాళ్ళు, నేను ఆనాడే చెప్పిన, తెలంగాణ ఇచ్చిన మళ్ళీ ఈ దిక్కుమల్ల దంతా మాకు ఎందుకు పెడుతున్నాయని చెప్తే ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకుంటే ఆ 10 ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉండొచ్చు అని పెట్టింది. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే అది ఏ ఒక్కరి గొప్పో కాదు, ఎంతో మంది త్యాగం ఉంది. మత విద్వేషాలతో అనునిత్యం రగిలే భాగ్యనగరాన్ని కాపాడి ప్రపంచ పటంలో హైదరాబాదుకు పేరు తెచ్చి పెట్టింది ఇక్కడి కాకీలు. వాళ్లు లేని, వారి ముద్ర లేని హైదరాబాదును ఊహించడం కష్టం. రాష్ట్రం విడిపోతే నీటి కష్టాలొస్తాయని ఆనాడే తెలుసు. కానీ అలాంటి వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. 2 రాష్ట్రాల పోలీసుల మధ్య సాగర్ సాక్షిగా వార్ జరిగింది. ప్రతి 15 రోజులకొకసారి పంచాయతీ పెట్టుకోవటం బీహార్ దొరగారికి అలవాటే. పంచాయతీ పేరుతో నెలకు 2 సార్లు సారు రాజభవన్కు వెళ్లాల్సిందే. ఇక రీసెంట్గా మరోసారి దిండి ప్రాజెక్టు బహిరంగ సభలో మరోసారి ఆంధ్రోళ్లపై విరుచుకుపడ్డారు. అదేంటో మీరే చూడండి. ఒక ఆంధ్ర సన్నాసి మాట్లాడుతున్నాడు, నీళ్ళేడ ఉన్నాయి, ఎక్కడి నుంచి మీరు కడతారు, ఇది ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి కడతారని వాడు మాట్లాడతానికి తెలివి ఉన్నదా లేదా, మెదడు పనిచేస్తుందా లేదా అర్థం కావడం లేదు. ఆయన పేరేంది, ఆ మంత్రి పేరేంది, అంటే వాడు ఆడదమ్మ వాడు మాట్లాడితే మీకు హక్కులు ఎక్కడి, మీరు ఎట్లా తీసుకుంటారు నీళ్ళు, వాడు మంచి అయి పుట్టినాడో మనమేమో పుట్టలేదట. ఈయన ప్రజలం లేవు, రైతులం లేవు, ఈయన ఫ్లోరైడ్ బాధ లేదు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్టు ఏడాది అయింది రాష్ట్రమై, మీ బతుకు మీరు బతుకురా, మాది మేము బతామంటే ఇది లభంగా పంచాయతీ. ఒకసారి భాగ్యనగరంలో ఉండే ఆంధ్రోళ్లంతా నా వాళ్లే అని సెలవిచ్చారు పెద్దసారు. అంతేకాదు, వారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అన్నారు. అవకాశం కోసం అడ్డమైన గడ్డి తినే ఈయన గారికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు రేవంత్ రెడ్డి దొరికిండు. అయ్యవారు ఇక అన్ని పనులు పక్కన పెట్టి అదే పని మీద చెలరేగిండు. ఆంధ్రోళ్లపై అడ్డంగా చెలరేగే పెద్ద ముక్కాయన ఇక సక్కగుండాలే. ఆంధ్రోళ్లకి సహనం చచ్చిపోతుంది. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామంటున్నారు. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి హైదరాబాదులో ఉంటున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ని ఓ పిచ్చోడి చేతిలో పెట్టారు. ఇక ఏమవుతుందో చూడాలి మరి. ఆంధ్రోళ్ళు అంటూ నోరు పారేసుకొస్తున్నాడు పెద్దసారు. తేడా వస్తే తిత్తి తీస్తారు. హైదరాబాద్ జనాభా సుమారు 1,40,00,000. అందులో ఆంధ్రావారు 75 లక్షలు. వారు లేని హైదరాబాద్ని ఊహించలేం. సహనం చచ్చి రోడ్డెక్కితే వారిని ఆపటం ఎవరితరం కాదు. మనం భారతీయులం, దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. దానికి వీసాలు, పాస్పోర్ట్లు అక్కర్లేదు. అయ్యవారు అడ్డంగా మాట్లాడితే ఇది తప్పు. అలా మాట్లాడేవారు మనకు నాయకులా అని ప్రశ్నించే జర్నలిస్టులు కూడా హైదరాబాదులో కరువయ్యారు. సమాజాన్ని గాడిలో పెట్టాల్సిన మీడియా ప్రాంతాలు, కులాలు, మతాలుగా విడిపోయి స్వార్థం కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసం మీడియాను నడుపుతున్న తర్పుడుగాళ్లు ఉన్నంతకాలం ఈ గద్దెముక్కుగాళ్లు బతికేస్తున్నారు. ప్రమాదం ముంచుకొస్తుంది. కేంద్రం చూస్తూ ఊరుకోదు. మోడీలాంటి వారు తలుసుకుంటే ముక్కాయన మూసీ నదిలో కొట్టుకుపోవాల్సిందే. ఆంధ్రోళ్ళు అంటున్న బక్కాయనకి చాలా విషయాలు తెలియవు. వరంగల్, ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, మహబూబ్ నగర్లోని నారాయణపేట, గద్వాల్, షాద్నగర్, మెదక్లోని పఠాన్ చెరువు, రామచంద్రపురం, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఆంధ్రోడు లేని పట్టణమే లేదు. ఆంధ్రోళ్లతో సక్కగుండు. కాదు లేదు అని స్వార్థం కోసం, పైసల కోసం సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుంటే
నీ సీన్ సితారైతది. నన్నెవ్వడు ఏమీ చెయ్యలేడనుకుంటే నీ చుట్టూ ఉండే పంచభూతాలే నిన్ను మింగేస్తాయి. జర భద్రం బిడ్డ. ఇక తెలంగాణ రాజకీయాన్ని ఓసారి పరిశీలిద్దాం. అసెంబ్లీ స్థానాలు మొత్తం 119. 52 స్థానాలు ఆంధ్రోళ్లున్న స్థానాలే. అంటే అక్కడి స్థానాల్లో గెలుపోటములను శాసించగలిగే స్థాయిలో ఆంధ్రోళ్లున్నారు. మొన్న జరిగిన ఎన్నికలు ప్రత్యేకం. కాంగ్రెస్ పుణ్యమా అని తెలంగాణ వచ్చింది. సెంటిమెంట్ కూడా ఉంది. ఏటికి ఎదురీదడం ఎందుకనుకున్నారు కాబట్టే గద్దెముక్కాయన గద్దెక్కారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇక్కడ ఉండి వీడితో తిట్లు తినడం ఎందుకు అనే భావనకు హైదరాబాదులో ఉండే ఆంధ్రోళ్లు వచ్చేశారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉండే ఆంధ్రోళ్లు తప్ప మిగిలిన వాళ్లు పెట్టాబేడా సర్దేస్తున్నారు. ఆంధ్రాకు రాజధాని వచ్చింది. బాబు దాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేస్తారనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది. ఇది కూడా మన మంచికే జరిగింది. రాష్ట్రం విడిపోయి మన పల్లెలు బాగుపడే పరిస్థితి వచ్చింది. అనుకోకుండా అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుందాం అనే రీతిలో ఆంధ్రోళ్లున్నారు. సంక్రాంతి పండక్కి వారం రోజులు ఊరెళితే వెలవెలబోయే హైదరాబాద్ ఇక ఆంధ్రోళ్లంతా అమరావతి బాట పడితే ఇక్కడ ఈగల్ని దోమల్ని తోల్కోవలసిందే. ఒకరోజు పెద్దసారు ఆంధ్రోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటా అంటారు. ఇంకోసారి తరిమి తరిమి కొడదామంటారు. ఇదేదో పిచ్చెక్కి మాట్లాడుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. సారుకి అంతా తెలుసు. ఆంధ్రోళ్లను తిడితే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది, పొగిడితే రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది అనునిత్యం చెక్ చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా బక్కాయన అన్ని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కేంద్రం తన్ని తరిమేస్తుంది ఓరుగల్లుకు. హైదరాబాద్ కాస్త యూటీ అయిపోతుంది. భాగ్యనగరం లేని తెలంగాణ తలలేని మొండెం వంటిది. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిదంటున్నారు తల మెరిసిన మన నేతలు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతది. ఉద్యమైపోయింది. తెలంగాణ కూడా వచ్చింది. ఇచ్చింది ఎవరైనా, తెచ్చింది మాత్రం మీరే. తెలంగాణ చరిత్రలో ఎన్ని తరాలైనా మీ పేరు సువర్ణాక్షరాలతో కలకాలం ఉంటుంది. నోరు పారేసుకుంటే ఉన్న పేరు కాస్త పోతుంది. పైగా ఆంధ్రుల దృష్టిలో ఒక విలన్గా మిగిలిపోతారు. కాబట్టి అందరితో సక్కగుండాలే పెద్దాయన అనేది పబ్లిక్ టాక్. మరి ప్రజల మాటను ఎంతవరకు తలకెక్కించుకుంటారో చూడాలి. మరి ఈ పెద్ద మనిషి ఏమాత్రం మారుతాడో కాలమే నిర్ణయించాలి.